అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టి శ్రీవల్లి రాధిక గారు రచించిన ఎంపిక అనే చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చూడటానికలా ఉంటుంది కానీ అమ్మో నెరజానండి అది అన్న సరోజ మాటలు మరోసారి గుర్తొచ్చాయి ఆ అమ్మాయిని చూస్తుంటే. ఆరోగ్యంగా కళగా ఉన్న మొహం, ఆ మొహంలో ఏదో అర్థం కాని భావం. దిగులా, భయమా, అసహ్యమా, నిర్వేదమా? ఈ మహిళా సంక్షేమ కేంద్రం 5 ఏళ్లుగా నడుపుతున్నాను నేను. ఈ ఊరే కాక చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి కూడా ఎందరో ఆడవాళ్లు వస్తుంటారు ఇక్కడికి. రకరకాల సమస్యలతో వచ్చిన ఆడవాళ్లను చూశాను నేను. తమకి అన్యాయం చేసిన వాళ్లపై దుమ్మెత్తిపోసే వాళ్ళని, శాపనార్థాలు పెట్టేవాళ్ళని, ఏడ్చి పెడబొబ్బలు పెట్టేవాళ్ళని, ఆపకుండా రాగాలు తీసేవాళ్ళని, ఒక్కోసారి నవ్వుతూనే తమ కష్టాలను విప్పి చెప్పేవాళ్ళని, సమస్యని ఎంత నవ్వులాటగా తీసుకున్నా పరిష్కారం మాత్రం దొరికే తీరాలని పట్టుబట్టే వాళ్ళని అందర్నీ చూశాను. కాని ఈ అమ్మాయి వాళ్ళందరికీ భిన్నంగా ఉంది. అసలు ఈమె మనసులో భావమేమిటో అర్థం కానంత గంభీరంగా ఉంది. ఇదేనా జానతనం అంటే? సత్యవతి తీసుకొచ్చింది ఈ పిల్లని నా దగ్గరికి. ఆ అమ్మాయిని కుర్చీలో కూర్చోబెట్టి తన కథ అంతా చెప్పింది. చాలా పాత కథే. పేరు మల్లీశ్వరి. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ చలాకీగా ఉండే మల్లీశ్వరి అంటే ఊళ్ళో తెలియని వాళ్ళు లేరు. చదివిస్తే చాలా గొప్ప మనిషి అయిపోయేది కానీ చదివించే శక్తి వాళ్ళ నాన్నకి లేదు. ఇక్కడికి దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరు వాళ్ళది. వాళ్ల ఊర్లో రంగారావు గారు ఓ మోస్తరు స్థితిపరుడు. ఆయన కొడుకు ప్రసాద్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ప్రసాద్కి మల్లీశ్వరి నచ్చింది. మల్లీశ్వరికి ప్రసాద్ నచ్చాడు. చదువైపోయాక నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు అతను. మురిపించే కబుర్లు చెప్పాడు. ఆమె అభ్యంతరం చెప్పకపోవడంతో ఇంకా ముందుకు వెళ్లాడు. వీళ్ళిద్దరి వ్యవహారం ఊర్లో చాలా మందికి అర్థమైంది. ఒక 7 ఏడాది పాటు ఇలా సాగాక 2 నెలల్లో ప్రసాద్ చదువైపోతుందని, ఆ తర్వాత అతని మేనమామ కూతురుతో అతనికి పెళ్ళవుతుందని మల్లికి తెలిసింది. ప్రసాద్ని నిలదీసింది. నీతో నాకు పెళ్ళా అంటూ అతడు నవ్వాడు. అతనే కాదు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా నవ్వారు ఆమె అత్యాశకి. జరిగిందేదో జరిగింది, ఇంక నోరు మూసుకో. ఇది అందరూ ఆమెకిచ్చిన సలహా. పెళ్లి జరగాల్సిందే అనేది ఆమె సమాధానం. ఆమె మొండితనానికి ఊళ్ళో ఎక్కువ మంది తిట్టిపోసినా ఒకళ్ళిద్దరూ మాత్రం ఆమెకు కాస్త సానుభూతిని చూపించారు. వాళ్లలో సత్యవతి ఒకటే. అయితే సత్యవతి కూడా మల్లీశ్వరిని పూర్తిగా సమర్థించదు. ప్రసాద్ పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుందని అనుకోదు. ఏం కావాలో ఏం చేయాలో స్పష్టంగా తెలియకపోయినా మల్లీశ్వరి బాధపడుతోంది కాబట్టి, బాధపడే ఆడవాళ్లు నా దగ్గరికి వస్తుంటారు కాబట్టి మల్లీశ్వరిని తీసుకొచ్చింది. ఏం చేయాలో చెప్పండి అమ్మగారు అంది. మల్లీశ్వరికి మాత్రం తనకేం కావాలో స్పష్టంగా తెలుసు. నన్నతడు పెళ్లి చేసుకుంటానన్నాడు. అందుకే నేను అతనేం చేసినా ఒప్పుకున్నాను. కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే అని స్పష్టంగా చెప్పింది. ఆయన ఎందుకు చేసుకుంటాడు, చేసుకోడు అని ఆమె ఇంట్లో వాళ్లే తేల్చేశారు. నిన్ను చేసుకుంటే ఆ బాబుని వాళ్ళ నాన్న ఇంట్లోంచి వెళ్ళగొడతాడే, పైసా ఇయ్యడు అన్నాడు మళ్ళీ వాళ్ళ నాన్న. ఇయ్యకపోతే ఇయ్యకపోయాడు, ఆయన్నైతే పెళ్లి చేసుకోమను అంది మళ్ళీ. నాకు డబ్బులు అక్కర్లేదు, ఆయన చదువు చూసి ఇష్టపడ్డాను, అది చాలు అంది. బడి మొహమే ఎరగని దరిద్రపుదానా, నీకంత చదువుకున్నవాడు కావాల్సొచ్చిందటే అని అందరూ చీత్కరించారు. 2 రోజుల క్రితం ఇదంతా చెప్పి వెళ్లారు సత్యవతి, మల్లీశ్వరి. నిన్న మళ్ళీ వచ్చారు కానీ అప్పుడు నేను మరో పని మీద బయటికి వెళ్లాను. నిన్న సరోజ మాట్లాడింది ఆ అమ్మాయితో. నేను లేనప్పుడు ఆఫీస్ వ్యవహారాలని సరోజే చూసుకుంటుంది. ఎవరి సపోర్టు లేదని అర్థమైంది కాబట్టి సరోజ ఆమెకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లుగా ఉంది. అసలు ముందు వాళ్ళ నాన్నే ఏక చాలు ఊరుకో అని కసురుతున్నాడు. అందుకే సరోజ కూడా ఇదంతా జరిగే పని కాదన్నట్లుగా మాట్లాడినట్లుంది. ఎంత చెప్పినా ఒప్పుకోలేదండి, ఆయన పెళ్లి చేసుకుంటానన్నాడు కాబట్టి చేసుకోవాల్సిందే అని మొండికేసి కూర్చుంది అని చెప్పింది సరోజ నిన్న నేను రాగానే. పెళ్లి చేసుకుంటానంటే మాత్రం నీ బుద్ధేమైంది అని అడిగిద్దాం అనుకున్నాను అని కూడా అంది. నాకు అర్థమైంది, సరోజకి ఆమె పట్ల సానుభూతి లేదు. సమితి కార్యకర్తలందరూ కూడా తలో రకంగా మాట్లాడుతున్నారు. ఎవరూ దీనిని పూర్తిగా అన్యాయం అనరు, అలాగని ప్రసాద్ని సమర్థించరు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా నా పని నేను మొదలుపెట్టాను. ఒక 10 మంది కార్యకర్తలతో కలిసి ప్రసాద్ ఇంటి దగ్గరికెళ్లి వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేశాను. మీడియాకి చెప్పాను. ప్రసాద్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంజనీరింగ్ చదివే కుర్రాడంటే నాజుగ్గా ఊహించుకున్నాను నేను. మా అబ్బాయి కూడా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
కాని ప్రసాద్ మా కిరణ్లా లేడు. పొడుగ్గా, లావుగా, చాలా మొరటుగా ఉన్నాడు. మల్లీశ్వరి కంటే ఏ 10 ఏళ్లో పెద్దవాడేమో అనిపించేలా ఉన్నాడు. ఏం చూసి ఎంచుకుంది మల్లీశ్వరి వీడిని భర్తగా అనిపించింది. నిజంగా చదువు చూసినా వాడి ఆస్తి వాడి ఒంటి మీద కనిపిస్తోంది. కాని వాడి చదువు వాడి మొహంలో కనిపించడం లేదు. ఆ విషయం మల్లీశ్వరికి అర్థమవలేదా? వార్త మీడియాకి చేరింది కాబట్టి విపరీతంగా ప్రచారం వచ్చింది. కాని వెనక నిలబడి పరిష్కారం కనుక్కునే బాధ్యత మాత్రం మల్లీశ్వరి నా మీదే పెట్టింది. ఏం చెయ్యాలో, ఎవరి మధ్యవర్తిత్వంలో విషయాన్ని సెటిల్ చెయ్యొచ్చని నేను ఆలోచిస్తుండగా వచ్చాడు కిషోర్. ఆంటీ, నీకో విషయం చెప్పాలి అంటూ. మా కిరణ్ క్లాస్మేట్ వాడు. నన్ను కూర్చోబెట్టి పెద్ద మనిషిలా గంభీరంగా చెప్పాడు. కిరణ్, బిందు లవ్ చేసుకున్నారా అంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఏమిటి అన్నా నేను అదిరిపడుతూ. అవును, ఎగ్జామ్స్ అయ్యాక మీకు చెప్పాలనుకుంటున్నారు. ఇద్దరికీ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్స్ వచ్చాయి కదా, అందుకే ఎగ్జామ్స్ అవగానే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. వాడి తాపీగా చెప్పి వెళ్ళిపోయాడు. కానీ నేను స్థానం ఇలా కూర్చుండిపోయాను. వాడి నిజం చెప్పాడా, జోక్ చేసి వెళ్ళాడా అనిపించింది. కానీ జోక్ ఎందుకు చేస్తాడు ఇలాంటి విషయంలో? కానీ కిరణ్ మాత్రం ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచిపెడతాడా? ఒక్కడే కొడుకోవడం వల్లనేమో వాడితో నాకు అనుబంధం ఎక్కువే. ఇప్పటికీ వాడు కాలేజీలో జరిగే ప్రతి విషయమూ నాతో చెప్తాడు. నేను నా కార్యక్రమాలన్నీ వాడితో చర్చిస్తాను. రాత్రిపూట నేను నా పనులు పూర్తి చేసుకుని నడుం మార్చగానే నా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. రోజూ 6 గంటైనా నాతో కబుర్లు చెప్తాడు. వాడు స్నేహితులందరి పేర్లు, లక్షణాలు అన్నీ తెలుసు నాకు. ఈ బిందు అనే పిల్ల కూడా తెలుసు. వాడితో కొంచెం చనువుగానే ఉంటుంది. ఆ అమ్మాయి గుర్తుకు రాగానే నా మొహం చిరాకుతో ముడుచుకుంది. తామసంగా తన ఒళ్లే తనకి బరువు అన్నట్లుగా ఉంటుంది. ఒళ్లంతా కదిలేలా నడవటం, మగపిల్లలపై పడిపోతూ మాట్లాడటం. నాకు నచ్చని వెకిలితనాలు చాలా ఉన్నాయి ఆ అమ్మాయికి. అలాంటి పిల్లని కిరణ్కి భార్యగా నేనెప్పటికీ ఒప్పుకోలేను. కిరణ్ వచ్చాడు. కిషోర్ వచ్చిన విషయం చెప్పకుండా ఇంకేదో డొంకదెరువుడుగా మాట్లాడి చివరికి ఈ ప్రశ్న వేశాను. అవునమ్మా, బిందు అంటే నాకిష్టం, పెళ్లి చేసుకుంటాను అన్నాడు వాడు తడుముకోకుండా. ఆ నిర్ణయం మీద ఎంత గట్టిగా నిలబడ్డాడో వాడా మాట చెప్పిన ధోరణిలోనే అర్థమైంది. ఇదెక్కడి గోల ఖర్చుపెట్టావరా భగవంతుడా అనుకున్నాను. మల్లీశ్వరి సమస్య వెనక్కి వెళ్ళింది. నా సమస్య భూతమై ముందుకొచ్చింది. మా వారితో చర్చించాను. ఆయన మా బావగారిని, తోటికోడల్ని పిలిపించారు. వాళ్లు మాట్లాడారు. తన నిర్ణయం మరోసారి స్పష్టంగా చెప్పి ఒక్క మాట ఎక్కువ మాట్లాడకుండా అసలన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం తనకి లేదన్నట్లుగా బయటికి వెళ్లిపోయాడు కిరణ్. ఆ పిల్ల ఎవరో గాని బానే వాళ్ళలో వేసుకుంది వీడిని అంది మా తోటికోడలు. అసలు వీడింత త్వరగా పెళ్లి ఆలోచన చేస్తాడని నేను అనుకోలేదు అన్నారు మా వారు విస్మయంగా. అవును, నేను అనుకోలేదు. నా ఒళ్ళో పడుకొని అమ్మ అమ్మ అంటూ గారాలు పోయేవాడు. నేను నోట్లో ముద్దలు పెడితేనే అన్నం తింటానంటూ మారం చేసేవాడు. ఇంత త్వరగా పెళ్లి అంటాడని నేను అనుకోలేదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారు అంది మా తోటికోడలు. కాస్త డబ్బున్నవాడు కనబడితే వదిలిపెట్టడం లేదు. అమ్మాయిల కంటే అబ్బాయిల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆవిడికి 2 మగపిల్లలు. ఆ అతిశయమో, ఆడపిల్లల మీద చులకన భావమో ఆవిడ మాటల్లో ఎప్పుడూ వినిపించే విషయాలే. అరగంట చర్చ తర్వాత అందరూ ఎవరు దోవన వాళ్ళు వెళ్లారు. నేనొక్కదాన్ని మిగిలాను ఇంట్లో. సమితి ఆఫీస్కి వెళ్లాలనిపించలేదు. సరోజకి ఫోన్ చేసి ఒంట్లో బాలేదు, నువ్వు చూసుకో అని చెప్పాను. టీవీ ముందు కూర్చొని ఆలోచనలో పడ్డాను. కిరణ్ వచ్చాక మెల్లగా సర్ది చెప్పాలి. సాధక బాధకాలనే వివరిస్తే తెలుసుకోలేకపోడు. ఆ అమ్మాయి నాకు నచ్చలేదంటే అర్థం చేసుకోకపోడు. నన్ను నేను సమాధాన పరుచుకుంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటుండగా ఫోన్ రోగింది. అత్తయ్య, కిరణ్ నేను బయటికి వెళ్తున్నాము, మా ప్రాజెక్ట్ గైడ్ వాళ్ళ ఇంటికి. కిరణ్ సెల్ పనిచేయటం లేదు, అందుకని నా సెల్ నుంచి చేస్తున్నాను. కొంచెం లేటుగా వస్తామని చెప్పమన్నాడు కిరణ్. ప్రవాహంలో వినబడుతున్న మాటలకి అడ్డం పడి ఎవరు మాట్లాడేది అన్నాను నేను అయోమయంగా. నేనత్తయ్య, బిందుని. నాకు ఒంట్లోంచి ఒక్కసారిగా వేడి సెగ పైకి లేచినట్లు అనిపించింది. ఎంత ధైర్యం ఈ పిల్లకి! నిన్నటిదాకా ఆంటీ అని పిలిచేది, ఈవేళ అత్తయ్య అనుకుంటూ ఎంత దర్పంగా మాట్లాడుతోంది. అత్తయ్య అంటున్నావేమిటి కొత్తగా అన్నాను. సన్నగా నవ్విన ధ్వని. కిరణ్ మీకు చెప్పాడంట కదా ఆంటీ అంది. ఏంటి చెప్పేది? వాడు చెప్పగానే అయిపోయిందా? మా నిర్ణయం ఏమిటో మేమింకా చెప్పలేదు కదా అన్నాను పరుషంగా. మీరేం నిర్ణయించుకున్నా ఇక మా పెళ్లి ఆగదండి.
మేమా స్థాయి ఎప్పుడో దాటేశాం. అంతకన్నా పదునుగా చెప్పి ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి. దిమ్మరిపోయాను నేను. కాసేపటిదాకా పరిసరాల స్పృహ లేదు. ఏమిటి పిల్ల, ఏం మాట్లాడుతోంది? ఆ స్థాయి ఎప్పుడో దాటేశామంటే అర్థమేమిటి? ఎంత దూరం వెళ్లారు వీళ్ళిద్దరూ? ఆ అమ్మాయి మాటలకి అర్థం అదేనా? అయినా కాకపోయినా ఆ అమ్మాయి అలా చెప్పి గొడవ చేస్తే ఇక తను చేయగలిగింది ఏమీ ఉండదు. ఎవరో అయితే వేరు. మహిళా సంరక్షణ సమితి నడుపుతున్న మహిళల కోసమే పోరాడుతున్న తను ఎలా కాదంటుందా పెళ్లిని? చచ్చినట్లుగా ఒప్పుకొని తీరవలసిందే. నిస్సహాయతతో నా కళ్లల్లోకి నీళ్లొచ్చాయి. ఎంత తెలివి మీరిపోయారు ఈ ఆడపిల్లలు. మగపిల్లాడికి ఆడపిల్ల మీద మోజు మాత్రమే ఉంటుంది. వీళ్లకు అంతకు మించిన ప్లాన్లు, స్ట్రాటజీలు ఉన్నట్లున్నాయి. లేకపోతే కిరణ్ లాంటి పిల్లాడు ఒక అమ్మాయి వలలో ఎంత ఈజీగా పడ్డమేమిటి? ఎంతో తెలివైనవాడనుకున్న కిరణ్ ఇలాంటి పిల్లని ఎంచుకోవడమేమిటి? ప్రతి విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకునే కిరణ్ ఇంత అమాయకంగా ఎలా ప్రవర్తించాడు? నేను బాధలోంచి తేరుకోకముందే సరోజ దగ్గర నుంచి ఫోను. రేపు ధర్నాకి అన్ని ఏర్పాట్లు చేశాను మేడం. మన వాళ్ళందరినీ 8 గంటలకల్లా ఆఫీస్ దగ్గరకు వచ్చేయమని చెప్పాను. పత్రికల వాళ్ళకి కూడా చెప్పేశాను. సరే అన్నాను నేను కొంచెం విసుగ్గా. మల్లీశ్వరికి సపోర్టుగా రేపు పెద్ద ఎత్తున ధర్నా తలపెట్టాము మేము. కానీ ఇప్పుడు ఎందుకో అది అంత ఆసక్తి కలిగించడం లేదు. బిందు ప్రవర్తన చూశాక మల్లీశ్వరి మీద ఇది వరకటి సానుభూతి కలగటం లేదు. అక్కడికి వెళ్లాలని, నినాదాలు చెయ్యాలని, చేయించాలని అనిపించడం లేదు. కానీ తప్పదు. నా మనసుకి నేనే సర్ది చెప్పుకోవాలి. అయినా కిరణ్ విషయాన్ని, మల్లీశ్వరి విషయాన్ని ఒకేలా చూడకూడదు. ఇక్కడ కిరణ్ని పెళ్లి చేసుకోవటం కోసం ఆ అమ్మాయి తన ఆడతనాన్ని ఎరగా వేస్తోంది. అక్కడైనా అంతేగా. ప్రసాద్ని పెళ్లి చేసుకోవడం కోసమేగా మల్లీశ్వరి అతనితో సంబంధం పెట్టుకున్నది. కానీ ప్రసాద్ కిరణ్ అంత అమాయకుడు కాదు. వాడిని చూస్తేనే అర్థమవుతోంది. వాడు ఇలాంటి వాటిల్లో ముదిరిపోయిన రకమని. తనేం చేస్తున్నాడో వాడికి స్పష్టంగా తెలుసు. దానిని వల్లో పడటం అనరు. కిరణ్ 4 రోజులు ఆ అమ్మాయితో చనువుగా తిరిగినందుకే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు వాడు. ఆ ప్రసాదేమో ఆ అమ్మాయితో అన్నీ కానించుకొని పెళ్లి చేసుకోవడం పొమ్మంటున్నాడు. మంచివాళ్లు ఎప్పుడూ ఎదుటివాళ్లు కూడా తమలాగే స్వచ్ఛంగా ఉంటారని అనుకుంటారు. అందుకే వాళ్ళ వలలో పడిపోతారు. కిరణ్ బిందు వలలో అలానే పడుతున్నాడు. ఆ అమ్మాయి ఎంత ప్లాన్ చేసుకుని ఇదంతా చేస్తుందో వాడికి అర్థం కావటం లేదు. రాత్రంతా ఇవే ఆలోచనలు. ఎంత సర్ది చెప్పుకున్నా మధ్య మధ్యలో ప్రసాద్లో కిరణ్ మొహము, మల్లీశ్వరిలో బిందు మొహము కనిపిస్తున్నాయి. కిరణ్ మీద సానుభూతి ప్రసాద్ మీద, బిందు మీద అసహనం మల్లీశ్వరి మీద కలుగుతున్నాయి. నిద్రలేచాక కూడా తలంతా భారంగా ఉంది. కిరణ్ వరండాలో కూర్చొని న్యూస్ పేపర్ చూస్తున్నాడు. నేను కాఫీ కప్ చేత్తో పట్టుకొని హాల్లోని సోఫాలో కూలబడ్డాను. మరో న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుని తిరగేసాగాను. పేపర్లో ఈ రోజు నేను చేయబోతున్న ధర్నా గురించి ప్రముఖంగా వార్త వచ్చింది. ఉన్నట్లుండి కిరణ్ పేపర్తో సహా వడివడిగా లోపలికొచ్చాడు. అమ్మా, ఏంటి ఈ రోజు మీరు ధర్నా చేస్తున్నారా అమ్మాయి కోసం అన్నాడు. అవును, ఏ అన్నాను. వద్దు అన్నాడు వాడు నేను మాట పూర్తి చేయకముందే. నువ్వు వెళ్ళొద్దు. అదేమిటి, నేను వెళ్ళకపోతే ఎలా? అసలుది తలపెట్టిందే నేనైతే. అదంతా నాకు తెలీదు. నువ్వు మాత్రం వెళ్ళొద్దు. ఆ అమ్మాయి ఒళ్ళు తెలియకుండా ఎవరితోనూ తిరగడమేమిటి? నువ్వు వెళ్ళి ఫూలిష్గా తనని సపోర్ట్ చేయడమేమిటి అన్నాడు వాడు చిరాగ్గా మొహం పెట్టి. కిరణ్ అన్నాను నేను నిర్ఘాంతపోతూ. అవునమ్మా, ఒక్కొక్కసారి నువ్వు ఇంత అమాయకంగా ఎలా ఉంటావో నాకు అసలు అర్థం కాదు. ఆ అమ్మాయి ఏమైనా పసిపిల్ల? పెళ్లికి ముందే వాడితో తిరగకూడదని ఆ పిల్లకి తెలియదా? తను చేసిన తప్పుకి తనే బాధ్యత తీసుకోవాలి. ఎవరి కర్మ వాళ్లే అనుభవించాలి. అంతేకాని ఒళ్ళు కవ్వికిన వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ నువ్వు రోడ్డు మీద కూర్చుని ధర్నాలు చేస్తే నా ఫ్రెండ్స్ నవ్వుతారు. నువ్వు వెళ్ళొద్దు. మరోసారి ఖచ్చితంగా చెప్పి పేపర్ టీపాయ్ మీదకి విసిరికొట్టి వెళ్ళిపోయాడు. నేను ఊపిరి తీసుకోవటం కూడా మర్చిపోయిన దానిలో కూర్చుండిపోయాను. వీడినా నేను అమాయకుడు అనుకున్నది? నన్నే అమాయకురాలంటున్నాడు. వీడి గురించి నేను మోసపోతాడు అనుకున్న బాధపడింది. ఎంత బాగా చెప్పాడు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలిట. నిజమే, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. అదే అందరి విషయంలో ఇప్పుడు జరుగుతుంది. మళ్ళీ ప్రసాద్, కిరణ్, బిందు, నేను అందరం ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తున్నాం. కాని కొత్తగా మేము తలపెడుతున్న పనులు, వాటి వెనుక మాకున్న ఆలోచనలు, పథకాలు. పసివాడు అనుకున్న కిరణ్, వెకిలిపిల్ల అనుకున్న బిందు,
ముగ్ధుల్లా ఉండే మల్లి, మొరటుగా కనిపించే ప్రసాద్. అయిందేదో అయింది, ఇక నోరు మూసుకో అని మళ్ళీ వాళ్ళ నాన్న. అంతా దాని ప్రారంభం అనే ఊరి జనం. మళ్ళీ తరపున న్యాయ పోరాటం చెయ్యాలనుకున్న నేను. అందరికీ ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి. ఎవరి చాయిస్ ప్రకారం వాళ్ళం ఒక విషయానికి రియాక్ట్ అవుతున్నాము. మేము చెయ్యాలనుకున్నదే చేస్తున్నాము. నాకు కావాల్సిన వ్యక్తులకే కాదు, మేము అనుసరించే మార్గాలని, మేము చేస్తున్న పనులని మేమే ఎంచుకుంటున్నాం. ఇందులో ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు అమాయకులు, ఎవరు ఎవరిని విమర్శించగలరు, ఎవరు ఎవరికి దారి చూపించగలరు? ప్రశ్నలు, లెక్కలేనన్ని ప్రశ్నలు. వాటిల్నే మననం చేసుకుంటూ చాలాసేపు కూర్చుండిపోయాను. కాసేపటికి వెల్లివెత్తిన ప్రశ్నలతో పాటు నా ఉద్వేగము చల్లారింది. ఎవరినో ఉద్ధరిస్తున్నానన్న అహంకారం అణిగిపోయింది. నేను ఉన్న పరిస్థితులకి కారణం ప్రారంధమైతే, నేను తలపెడుతున్న పనులకి కారణం నా చాయిస్ అని నాకు అర్థమైంది. తేటపడ్డ మనసుతో మొదలుపెట్టిన పనిని పూర్తి చేసేందుకు, నేను ధర్మం అనుకున్న దాని వైపు నిలబడేందుకు బయలుదేరుతుంటే, ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి అన్న కిరణ్ మాటలు గుర్తొచ్చి నా పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.